పృథ్వీ, నీ గురించి నాకు తెలిసిన తర్వాత నాకు అర్థమైంది నువ్వెందుకు ఇలా చేసావు. మధు, బాధలనే వయసు వల్ల వచ్చేవి కాదు, ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల వచ్చేవి. కలిసి ఉన్న ప్రేమల కన్నా విడిపోయి ఉన్న ప్రేమలే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. అందులో నేను ఒకరిని. ప్రియా నేను ఎంత ప్రేమించానో తను కూడా నన్ను అంతే ప్రేమించింది. కానీ ప్రియా నన్ను అర్థం చేసుకోలేదు. పృథ్వీ, బాధపడకురా. నువ్వు ట్రాన్స్జెండర్ గా ఎందుకు మారావని ప్రియాకు తెలిస్తే ఆ రోజు అలా వెళ్ళేది కాదురా. ప్రియా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే, మేమిద్దరం కలిసే వచ్చాంరా. పృథ్వీ, నువ్వెందుకు ట్రాన్స్జెండర్ గెటప్ వేసావో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రియా, నీకు ఇన్ని రోజుల తర్వాత గుర్తుకొచ్చానా? పృథ్వీ, ఐఎమ్ సారీ. ఆ రోజు నీ గురించి అలా తెలియక మాట్లాడాను. కానీ ఇప్పుడు చెప్తున్నా విను. నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో, కానీ ప్రతిరోజు తలుచుకోవడంలో నేను గెలుస్తూనే ఉన్నాను. ప్రియా, నువ్వు చెప్పిన మాటలు నమ్మాలనిపించడం లేదు. అరే పృథ్వీ, ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడు తను నీ మాటలు వినలేదు, ఇప్పుడు నువ్వు తన మాటలు వినట్లేదు. మీ ఇద్దరు ఎలా కలుస్తారా? అరే పృథ్వీ, నీకు చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో. ఇక నుంచి నువ్వు ఆ ట్రాన్స్జెండర్ గెటప్ వేయవసరం లేదు. నేను బాగానే చూసుకుంటా, సరేనా?